ఆయన చేశాడు. మరి చూస్తున్నది పారిజాత వృక్షం అండి. చూడండి ఎంత గుడిసి. ఇది యాక్చువల్గా నేల మీద సందులో వేసాను. అన్ని పువ్వులే. మనకి మామూలుగా పారిజాతానికి సమస్య ఏంటంటే సాయంత్రం దాటాక రాత్రి ఇంచుమించుగా విడిచేస్తాయి. ఇవి ఉదయం మనం పూజ చేసే టైంకి రాలిపోతాయి మొత్తం అంతా. మరి మట్టిలో రాలితే ఏమవుతుందంటే వాటికి గాజు పురుగులు ఇవి పాకడం, వాటి మీద కొంచెం ఈ మల విసర్జన చేయడం లాంటివి జరుగుతున్నాయి. నిజానికి నేల మీద పడిన తర్వాతే తీసుకోవాలనేది ఒక విధానం ఇక్కడ పారిజాత వృక్షం. అయితే అది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి పూలు మలినానికి సంబంధించినవి తగిన తర్వాత పూలు పనిచేయవు కాబట్టి ఇలా గుడ్డ కట్టడం జరిగింది. ఇలా గుడ్డ కట్టి మనం చెట్టును విదిపినట్లయితే మొత్తం అన్నీ అందులో పడిపోతాయి నెట్. అప్పుడు మనం చక్కగా ఫ్రెష్ పూలు తీసుకోవచ్చు. ఇది హనుమంతుడికి చాలా ఇష్టం. పారిజాతద్రమూలస్థితాయే నమః అని స్వామివారికి నామం. అలాగే పారిజాతం మీకు కృష్ణుడు సత్యభామ విషయాలు తెలుసు కదా. సత్యభామ పారిజాత వృక్షం గురించి ఒక పెద్ద యుద్ధం చేస్తుంది చెప్పాలంటే. అయితే కృష్ణుడు కూడా దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు అని చెప్పేసి. దేవతా వృక్షంలో ఇంద్రుడి యొక్క సభల్లో చింతామణి, కల్పవృక్షము, కామధేను ఇవన్నీ ఎలా ఉంటాయో పారిజాతం కూడా అరుదైన వృక్షం అన్నమాట. అరుదైన వస్తువులు ఏవైనా సరే రాజుగారి దగ్గరికి చేరతాయి. అది తీసుకోవడం రాజు యొక్క అధికారంలో ఒకటి మాట. అంటే ఎవరి దగ్గరైనా అరుదైన వస్తువు ఉంటే అతనికి తగిన మూల్యం చెల్లించి తీసేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. అంటే మనం చాలామంది నేను ఇవ్వను అనడానికి సరిపోదు. ఇప్పుడు భూసేకరణ చట్టం ఉందనుకోండి, తగినంత భూమిని ఇవ్వడం లేదా దానికి తగ్గ వాల్యూ ఇవ్వడం చేస్తారు. అలా ఒప్పుకోకపోతే కనుక అది ప్రభుత్వం తీసేసుకునే హక్కు ఉంటుంది, ఏదైనా రోడ్లకు కానీ వీటికి కానీ తీసుకునేటప్పుడు. అలాగే ఇది కూడా పారిజాతాన్ని రాజు దగ్గర ఉంచారన్నమాట. ఆ పారిజాతం భూలోకానికి రావడానికి ఒకనొక కారణం కృష్ణుడు. అలాంటి పారిజాతాలు హనుమంతుడికి కానీ, అమ్మవారికి కానీ, పరమేశ్వరుడికి కానీ, ఏ దేవతకైనా కూడా చాలా ఇష్టమైన పుష్పాలు. తప్పకుండా దీన్ని మీరు ఒక్క చెట్టు వేసుకోండి.